అబద్ధాలు ఆడితే చెల్లింది. కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్ధాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలచనైపోతావు. నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవడు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన. ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను. ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను. దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు. క్వశ్చన్లో ఏంటంటే వెదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ విల్ బి అప్లికేబుల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్ టు బి టేకెన్ బై ద ఉమెన్. ద కండిషన్స్ అప్లికేబుల్ ఇన్ దిస్ రికార్డ్ మే బి టోల్డ్. ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇచ్చిందంటే ద లోన్స్ availed by SHGs from banks and Srinidhi are eligible to interest subvention. GO number 27 dated 2/3/2015 up to loan outstanding of 5 lakhs. అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 2015వ సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు శ్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకి వడ్డీ లేని రుణం అందిస్తామని 2015లో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకు లోబడి మాత్రమే 5 లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది. దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేనేమంటున్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి వాళ్ళు. 12%, 12.5% బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి. నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వంను అడుగుతా ఉన్నాను నేను. అంటే 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. మరి నిజంగానే ఇచ్చిందా? ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు. మరి నువ్వు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చినావు 5 లక్షలకే వర్తిస్తుంది అన్నావు. అంటే 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలకు వడ్డీ లేని రుణం, మీద 5 లక్షలకు 12% వడ్డీ. 15 లక్షలు తీసుకుంటే మీద 10 లక్షలకు వడ్డీ కట్టాలి. 20 లక్షలు తీసుకుంటే మిగతా 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. అంటే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 3-4 వేల కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మొత్తం వడ్డీ లేని రుణమే, ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు. పోనీ 10 ఇవ్వకపోతివి, మొత్తం అసలే ఇవ్వకపోతివి. మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం 21,000 కోట్ల వడ్డీ లేని రుణం, మేనిఫెస్టోలో మాత్రం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. కానీ ఇస్తున్నదేంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకు మాత్రమే ఈరోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది. మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం. అది పెంచకపోగా 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పుడు మనం మార్చ్ 2025లో ఉన్నాం. ఈ 11 నెలల కాలములో
కనీసం 5 లక్షల రూపాయలకు ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలే ఈ ప్రభుత్వం. అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయంటే బ్యాంకుకు కట్టుకుంటాయి, ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది. గత 11 నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. చెప్పేది 21,000 కోట్లు, మేనిఫెస్టోలో చెప్పింది 10 లక్షలకు పెంచుతాం. పోనీ గవర్నమెంటు గత ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందా అంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు 9వ తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అందుకే అన్న నేను, అబద్ధానికి అంగిలాగు దొడికితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అని అనవలసి వస్తుంది. ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు. వెనకటెప్పుడు నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే కేసు పెట్టిండు నా మీద, ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు. కానీ నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పిన నీకు 5 నిన్న ఒక్క మీటింగ్ 5 చూపిస్తే ఇప్పుడు మీకు నేను. మొదటిది, ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం, దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన, వాటికి చెప్పలే. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. భాయ్సాబ్ మీకు తెలియంది ఏముంది? 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలు వేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటేనే లేచిపోయిండ్రు. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది మొదటిది.